భక్త మహాశబ్దత్తు ఈరోజు శ్రీరామనవమి రామచంద్ర స్వామి వారి యొక్క జన్మదిన నాడు శాంతి కళ్యాణం మన గ్రామంలో జరుపుకుంటున్నాము. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కృతజ్ఞ పాత్రలు వేయాల్సిందిగా మరి విజ్ఞప్తి. భక్త మహాశబ్దత్తు మరి క్షణాల్లో స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది. ఇంకా ఎవరైనా రావాల్సిన వారుంటే రావాల్సిందిగా మరి విజ్ఞప్తి. గంట లేదు గంట సరే సరే నా దాంట్లో ఒకటి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. దేవీం రాజనంద దేవాస్తాం విశ్వరూపా పశురావదందే స్థానానంద్రేషణార్ధం జహాన ధేనుర్వాగస్మానమవతిష్టరేడు ధ్రువందే రాధావరణ ధ్రువందే బృహస్పతిః ధ్రువంద ఇంద్రస్య అగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం తదేవలగ్నం సదనం తదేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీర్హరేంద్రేగం జరాన అయం ముహూర్తస్తు ముహూర్తస్తు. చక్రం లాగా ఉంది. ఎంత వేడినా పోవడం పటం కాల్చబట్టి పోతాను అయినా క్షిప్రాదృష్టితమస్తే. మరి కళ్యాణ వైద్యంలో భాగంగా స్వామివారికి మొదటిగా యజ్ఞోపవీత ధారణ జరిగింది. ఎందుకంటే మరి బ్రాహ్మణులు కానీ క్షత్రులు కానీ వైశ్యులు కానీ రాజులు కానీ ఎవరికైనా కూడా వివాహం జరగాలంటే మొదటిగా ఉపనయనం జరగాలి. అంటే యజ్ఞోపవీతం చేస్తేనే వివాహానికి అధికారం కూడా. మరి ఆ రామచంద్ర స్వామి వారు ఇంతవరకు కూడా బ్రహ్మచారి కాబట్టి మరి వివాహం చేస్తున్నాము కాబట్టి ఆ వివాహ భాగంలో రామచంద్ర స్వామికి యజ్ఞోపవీత ధారణం జరిగింది. తర్వాత రక్షాబంధనము అంటే వివాహం చేసేటప్పుడు అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి ఇద్దరు కూడా కట్టుకోవడమే రక్షాబంధనము. అంటే మన వివాహంలో ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో అదేవిధంగా ఆ రామచంద్ర స్వామికి మరి ఆ సీతాదేవికి మరి రక్షాబంధన కార్యక్రమం జరిగింది. మరి చూడండి ఎంతో చాలా పవిత్రమైన రోజు ఈ రోజు. చిత్తూరుగాస్తానం నిర్భయామి అభివృద్ధిగా క్షమయమానాః అభింద్రావర్తమాన వస్త్రార్థం ముక్షరాం నిర్భయామి యజ్ఞోపవేదార్థం ముక్షరాం నిర్భయామి
ఓం ఏకదంతాయ నమః ఓం గజాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధర్మకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలేంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం గణాదేవం పూర్వముచ్ఛాదన వరుణాదేవం గణనందనం అనుస్వారపరధరః అర్ధేం అవిఘ్నం నిరవిఘ్నం కురు మే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప భూమగతం శ్రీ రామచంద్రస్వామి దేవత స్వాగతం సుస్వాగతం అస్య దేవ్యాః అఖిలాండ కోటి జనన్యాః ధ్రువంతో రాజా వరుణా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య అగ్రశ్చ రాష్ట్రం భారతం ధ్రువం ధ్రువం భక్త మహాశయులారా మరి ఈరోజు చాలా పవిత్రమైన రోజు. నూతనంగా సంవత్సరం రోజు అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటిగా మన గ్రామంలో రాముడి వారి కళ్యాణం జరుపుకుంటున్నాం. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఉగాది వచ్చిన తర్వాత